వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. ఖమ్మం జిల్లా గంగారాంలో కల్తీ పెట్రోల్ విక్రయం. నీళ్లు కలిపారంటూ వాహనదారుల ఆందోళన. బాపట్లలో చంద్రబాబు పర్యటన. తుఫాను బాధిత రైతులను పరామర్శించిన మాజీ సీఎం. చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వివేక్ పర్యటన. ఎన్నికల హామీలను నెరవేరుస్తామన్న కాంగ్రెస్ నేత. కొడాలి నానిపై గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ ఫైర్. నాని ఎమ్మెల్యే కావడం గుడివాడ ప్రజల దౌర్భాగ్యమన్న రాము. సంగారెడ్డి జిల్లాలో ఆల్ఫాజోలం అక్రమ తయారీ. 5 నిందితులు అరెస్ట్. మిచాంగ్ తుఫాన్ బాధిత రైతులను ఆదుకుంటామని సీఎం జగన్ అన్నారు. రైతులకు సబ్సిడీతో విత్తనాలు అందిస్తామని, వారం రోజుల్లోగా సహాయం అందుతుందని స్పష్టం చేశారు. వరుసగా వర్షాలతో రైతులు నష్టపోయారన్నారు. తిరుపతిలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్ క్షేత్రస్థాయిలో పర్యటించి తుఫాను ప్రభావాన్ని అంచనా వేయడంతో పాటు బాధితులను పరామర్శించి భరోసా ఇచ్చారు. ఏపీ ప్రభుత్వం మీకు సహాయంగా ఉంటుందని, బాధితులకు తోడుగా ఉంటామని ఆయన పేర్కొన్నారు. స్వర్ణముఖి కాలువకు గండిపడిన ప్రాంతాన్ని పరిశీలించాలని తెలిపిన ఆయన భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా హై లెవెల్ బ్రిడ్జిని 30 కోట్ల రూపాయలతో నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఎవరికి ఎక్కడ ఏమి నష్టం జరిగినా కూడా దయచేసి ఎవ్వరూ కూడా కంగారు పడాల్సిన పని లేదు. అన్ని రకాలుగా ప్రభుత్వం ఆడుకుంటుంది అనేది ప్రతి ఒక్కరికి కూడా భరోసా ఇస్తూ చెప్తా ఉన్నా. ఏ ఒక్కరికి కూడా నష్టం జరగదు. నాకు నష్టం జరిగినా కూడా ఎదుటివాడికి వచ్చింది నాకు రాలేదు అని చెప్పి కూడా అనుకోవాల్సిన పనుల. ఎందుకనంటే ట్రాన్స్పరెంట్గా ప్రతి ఒక్కరికి కూడా మంచి జరిగించే కార్యక్రమం జరుగుతుంది. ఇక జరుగుతూ ఉన్నాయి కార్యక్రమాలు, డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమాలు, రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఇంటికి 2500 రూపాయల డబ్బులు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. మీ ఇళ్లలో ఆ నీళ్ళ వల్ల ఇబ్బందులు పడిన పరిస్థితులు ఏదైనా ఎక్కడైనా ఉత్పన్నమైన వాళ్ళందరికీ కూడా ఈ 2500తో కాస్త కూస్తూ మీ అందరికీ కూడా కొద్దో గొప్ప ఉపశమనం అనేది జరుగుతుంది. ఆ కార్యక్రమం కూడా రేషన్ ఏ మాదిరిగా అయితే ఇచ్చినారో అదే మాదిరిగా ప్రతి ఇంట్లోనూ కూడా 2500 రూపాయల డబ్బులు కూడా ఇచ్చే కార్యక్రమాలు కూడా చేసుకుంటూ పోతారు. ఏపీలో ప్రజల కష్టాలు ఇక 3 నెలలే ఉంటాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో తాను పర్యటనకు వెళ్తున్నానని తెలిసి సీఎం జగన్ హడావిడిగా పర్యటించారని తెలిపారు. ఉమ్మడి గుంటూరు జిల్లా తెనాలి, వేమూరు, బాపట్ల నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటించారు. రేవేంద్రపాడు వద్ద రైతులను ఆయన పరామర్శించారు. ప్రభుత్వం ఇంతవరకు పంట నష్టం అంచనాకు రాలేదని చంద్రబాబు ఎదుటవారు ఆవేదన వ్యక్తం చేశారు. పొలాల్లో ఉండి రైతు కష్టాలను తెలుసుకోవాల్సిన మంత్రులెక్కడా అని చంద్రబాబు ప్రశ్నించారు. పంట బీమా ప్రీమియం కూడా చెల్లించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. తుఫాను అనేది మనం నివారించలేం. ఇందులో మానవ తప్పిదం కూడా ఉంది. మానవ తప్పిదం చూస్తే ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్టు కనపడుస్తుంది. ముందు జాగ్రత్త ఏమాత్రం లేవు. ఒకప్పుడు తుఫాను వస్తే మనకు తెలుసు అన్ని, సముద్రంలోకి ఎప్పుడు వచ్చింది, ఈ తుఫాన్ ఎప్పుడు వాయుగుండంగా మారుతుంది, ఎంత స్పీడ్ వస్తుంది, ఎంత పొలాలు ఇదవుతాయి, ఎంత వర్షపాతం వస్తుంది, అన్ని కూడా టెక్నాలజీ బాగా తయారైంది. మీకు అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి, మెసేజ్ కూడా పంపించాలనుకుంటే ఏమీ చేయలేదు. ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత మొదటిసారిగా నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా వివేక్కు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మందమర్రి నుండి రామకృష్ణపూర్లోని అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ నిర్వహించారు. తనని గెలిపించిన వారందరికీ కృతజ్ఞతలు వివేక్ తెలిపారు. అభివృద్ధిలో చెన్నూరు ప్రథమ స్థానంలో ఉంచుతానని చెప్పారు. క్యాంపెయిన్లో వచ్చినప్పుడు చాలా మంది కూడా చెప్పినారు, సార్ ఇక్కడ మంచినీటి కరువు ఉంది, రోడ్స్ సరిగా లేవు, ఉద్యోగాలు లేవు అని చెప్పి చాలా మంది చెప్పడం జరిగింది. ఈ ఆర్ఓబి కూడా నేను ఈ రైల్వే బ్రిడ్జ్
శాంక్షన్ చేయించిన తర్వాత పని అయింది, కానీ ఈ ఆర్ఓబి కాలేదు. త్వరలోనే ఆ కాంట్రాక్టర్ని పిలిచి మాట్లాడి వారికి ఏమైనా అవసరాలు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేను కూడా మంత్రి గారితో మాట్లాడి వాళ్ళకి సహాయం చేసి తొందరగానే కంప్లీట్ చేద్దాం. ఎందుకంటే నేను వచ్చినప్పుడే ఆ రోజు 2 చనిపోయినారు అక్కడ అని చెప్పి మీ అందరికీ భరోసా ఇస్తూ మళ్ళీ మీ అందరికీ కూడా వాడుకు వస్తున్నాయి. నాకేం ప్రాబ్లం లేదు. నేను ఇంతకుముందు కూడా క్యాంపెయిన్ అయినప్పుడు మన ఎమ్మెల్యే కొడాలి నానిపై గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము ఫైర్ అయ్యారు. సమస్యలు పట్టించుకొని ఎమ్మెల్యే ఉండడం గుడివాడ ప్రజల దౌర్భాగ్యం అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలంతా రాచరికంలో ఉన్న రాజుల్లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట మునిగి రైతులు కష్టాల్లో ఉంటే సిగ్గులేని ఎమ్మెల్యే రాజకీయ ప్రసంగాలు చేస్తున్నాడని అన్నారు. ఎమ్మెల్యే పదవి లేకపోతే నాని బతకలేడని, ప్రజల సమస్యలు పరిష్కరించిన నాని గుడివాడలో తానే గెలుస్తా అనటం హాస్యాస్పదమన్నారు. మాట్లాడరు బాబు అంటే నేను గెలుస్తా ఎవరు కావాలి? నువ్వు గెలుస్తావు, నేను గెలుస్తావు, నీ కంఠంలో ప్రాణం ఉండగా నా కంఠంలో ప్రాణం ఉండగా ఎవడేం చేయలేడండి. ప్రజలు నిర్ణయిస్తారు. అది ప్రభుత్వం అంతా అలాగే ఉంది. ఏదో నేనే రాజు, నేనే కింగ్, నా అడ్డా ఇలాంటి సోది కబుర్లు మానేసి అది ప్రజలు చూసుకుంటారు. మీరు వెళ్ళి ముందు ప్రజలకి ఏమి హెల్ప్ చేయగలరు అనేది చెప్పండి. మీ అందరికీ దండం పెడతాను బాస్. ఇట్లాంటి ఆపేసేయండి, సోది ఆపండి. ఈ టైంలో జనాలు బాధలో ఉన్నారు. ఎవరికి వెళ్తే ఎవరికి కావాలి వాళ్ళకి? ఈ బాధ తీర్చేవాడు కావాలి వాళ్ళకి. దీని గురించి మాట్లాడు. ప్రశ్న అడుగుతున్నాను, ఎమ్మెల్యేని ఎంతకాలం ఈ సోది చెబుతారు? డైరెక్ట్ గా బాధపడే వాళ్ళని ఎదురుగుండా పెట్టుకుని మీరు ఎట్లాంటి పనికిమాలిన సోది చెబితే నేనే వెళ్తాను, లేదంతా రెడీ అయిపోయింది, అన్ని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం, మీరేం బాధపడకండి అంటే ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తనపై విజయం సాధించిన రాజేందర్ రెడ్డికి శుభాకాంక్షలని మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తెలిపారు. నాయని రాజేందర్ రెడ్డికి ఆయన సహకరిస్తామన్నారు. ప్రజల పక్షాన ఉండి బీఆర్ఎస్ పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తానన్నారు. 2004లో బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పటి నుండి క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేశానన్నారు. ఈ నగర ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనే ఉద్దేశంతో వారంలో 6 రోజుల పాటు ఇక్కడనే ఉండి అనేక వివిధ రకాలుగా కార్యక్రమాలు రూపొందించుకొని సంఘటిత అసంఘటిత మధ్యతరగతి కుటుంబాలకు అనేక కార్యక్రమాలు చేసినటువంటి విషయం కూడా మీ అందరికి కూడా తెలుసు. చీఫ్ విప్ హోదా ఇచ్చిన, క్యాబినెట్ హోదా ఇచ్చిన, మినిస్టర్ క్వార్టర్స్ ఇచ్చినా కూడా అవి కూడా ఏఐటీయూసీతోనే సింగరేణి కార్మికుల హక్కులు సాధ్యమని, కార్మికులందరూ ఏఐటీయూసీని గెలిపించాలని సింగరేణి కాలరీస్ వర్కర్ యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య కార్మికులను కోరారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఏర్పాటు చేసిన మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. గతంలో పనిచేసిన యూనియన్లు సింగరేణి యాజమాన్యంతో కుమ్మక్కై లాభాల బాటలో ఉన్న సింగరేణి సంస్థను నష్టాల పాలు చేశారని ఆరోపించారు. కార్మికుల హక్కుల సాధన కోసం రాజీ లేని పోరాటాలు చేసి అనేక హక్కులను సాధించిన ఘనత ఏఐటీయూసీకే దక్కిందని అన్నారు. సింగరేణిలో కొత్త గనుల ఏర్పాటు కోసం, ఉద్యోగాల కల్పన కోసం, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని వాసిరెడ్డి సీతారామయ్య చెప్పారు. సింగరేణిలో రాజకీయ జోక్యం వల్ల ఇలా సింగరేణి కార్మిక వర్గానికి, సింగరేణి కంపెనీ కూడా నష్టం జరిగింది. ఇది మరొకసారి రిపీట్ కాకూడదు. సింగరేణిలో కార్మిక సంఘమే ప్రభుత్వాన్ని ఉంటే కార్మిక వర్గానికి నష్టం జరుగుతుంది. గతంలో ఆ రాజకీయ పార్టీకి సంబంధించిన యూనియన్ సింగరేణిలో గుర్తింపు సంఘం ఉండటం వల్ల సింగరేణి కార్మిక వర్గం హక్కులు కోల్పోయింది. సింగరేణి కూడా లాభాలున్నా కూడా దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. అది మరొకసారి కాకూడదని మేము ఐటీసీగా కార్మికులకు విజ్ఞప్తి చేస్తాం. కార్మిక సంఘం అంటేనే ప్రభుత్వానికి, యాజమాన్యానికి వ్యతిరేకంగా కొట్లాడి. ఆంధ్రప్రదేశ్లో మిచాంగ్ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉందని ఎరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తుఫాను తీవ్రత నష్టం ఇంతవరకు అంచనా వేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో చేతులెత్తేసిందన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి కూడా రైతులను పరామర్శించలేదని మండిపడ్డారు. తెలంగాణ ఎన్నికల వేళ నాగార్జునసాగర్ డ్యాం వద్ద హై డ్రామా చేశారన్నారు. పిడుగురాళ్లలో సామాన్య ప్రజల భూములను అక్రమంగా కబ్జా చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో టీడీపీ, జనసేన పార్టీలు కలిసి ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.
తీవ్రత వల్ల నష్టపోయిన పంటని అంచనా వేయలేని పరిస్థితి. కనీసం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతాంగాన్ని పరామర్శించి పంట నష్టాన్ని అంచనా వేయకుండా మేనమేషాలు లెక్కబెట్టే పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి కనబడతా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో మూడోసారి ఎమ్మెల్యేగా గెలవడం సంతోషంగా ఉందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వానికి సహకరిస్తూ ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తానని చెప్పారు. తిరుమల శ్రీవారిని వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. తెలంగాణ రాష్ట్రము, ఆంధ్ర రాష్ట్రము, యావత్ భారతదేశం అంతా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆ స్వామివారిని కోరడం జరిగింది. మేము మూడోసారి హ్యాట్రిక్ కొట్టడం జరిగింది. పటాన్చెరు నియోజకవర్గం ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ చేయడం జరిగింది. ప్రభుత్వానికి ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరఫున పూర్తి స్థాయిలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి 100కి 100 సహకరించి ప్రజల పక్షాన పోరాడి ప్రజలకు ఇంకా చెరువుగా అందుబాటులో ఉండి నియోజకవర్గాన్ని ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచడంలో ప్రణాళికలు సిద్ధం. జేఎన్టీయూలో సేవా ఇంటర్నేషనల్ నిపుణ ఆధ్వర్యంలో ఈ నెల 16న నిర్వహించనున్న మెగా జాబ్ మేళా పోస్టర్ను వీసీ కట్టా నరసింహారెడ్డి విడుదల చేశారు. ఈ మేళాలో ఒక్కరోజు 10,000 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఇందులో నాన్ టెక్నికల్, టెక్నికల్ ఉద్యోగాలు ఉండనున్నాయని చెప్పారు. ముందుగా రిజిస్టర్ చేసుకోవాలని జేఎన్టీయూ అధికారులకు తెలిపారు. ఇప్పటికే 4 ఫేర్లు నిర్వహించామని ఈ మేళాలో 20,000కు పైగా ఉద్యోగాలు కల్పించనున్నట్లు చెప్పారు. మరియు నిపుణ హ్యూమన్ రిసోర్స్ సొసైటీ సౌజన్యంతో ఈ జాబ్ ఫెయిర్ అనేది డిసెంబర్ 16న నిర్వహించడం జరుగుతుంది. సో వారు చెప్పినట్టుగా ఇంతకుముందు కూడా 2021లో ఇలాంటి జాబ్ ఫెయిర్ నిర్వహించి చాలామంది అభ్యర్థులకు మనకు ఉపాధి కల్పన ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా దాదాపుగా 100కు పైన కంపెనీలు ఈ జాబ్ ఫెయిర్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అట్లాగే దాదాపుగా 10,000కు పైన కూడా ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. సో విద్యార్థులు కానీ అభ్యర్థులు ఎవరైతే కేవలం ఇంజనీరింగే కాకుండా ఫార్మా, బ్యాంకింగ్. నమస్తే అందరికీ. ఏదైతే నిపుణ అనేది ఒక ఉపాధి కల్పన కోసం మనం తీసుకున్న ఒక ఎన్జిఓ సేవా ఇంటర్నేషనల్ 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, 25 years ఆఫ్ గ్రాస్ రూట్ లెవెల్లో వర్క్ ఇండియన్ డయాస్పొరా సేవా ఇంటర్నేషనల్. అయితే మేము ఏదైతే అనుకున్నామో మేము ఫస్ట్ స్టార్ట్ చేసిన జాబ్ ఫెయిర్ 2021 డిసెంబర్ 17-18 తారీఖుల్లో జేఎన్టీయూ మొత్తం స్టాఫ్ సురేష్ గారు, వైస్ ఛాన్సలర్ సారు, తారా కళ్యాణి మేడము వీళ్ళందరూ వచ్చి జేఎన్టీయూలో మనం చేద్దామని వాళ్ళు 100% సపోర్ట్. మా ఫస్ట్ మెగా జాబ్ ఫెయిర్ అండి అది ఎంత హిట్ అయిందంటే కంట్రీలోనే ఒక సెన్సేషన్లో అయింది. ఆ రోజుని మనం 22,000 మెంబర్స్ని మనం ప్లేస్ చేస్తున్నాము. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగారం గ్రామంలో లక్ష్మీ మల్లికార్జున హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద పలువురు వాహనదారులు ఆందోళన చేపట్టారు. నీళ్లు కలిసిన పెట్రోల్ను తమ వాహనాల్లో పోశారంటూ వాహనదారులు ఆందోళనకు దిగారు. షేక్ బాదు అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనానికి 500 రూపాయలకు పెట్రోల్ కొట్టించాడు. బంక్ నుండి కొంత దూరం వెళ్లగానే బైక్ ఆగిపోయింది. ఇదే విధంగా పెద్దపాకలగూడెం గ్రామానికి చెందిన షేక్ మదార్ సైతం అదే బంకులో పెట్రోల్ కొట్టించి అక్కడి నుంచి కొంత దూరం వెళ్లగానే బైక్ ఆగిపోయింది. నీళ్లు కలిసిన పెట్రోల్ వల్లే తమ వాహనాలు ఆగిపోయాయంటూ బాదు, మదర్లను మరికొందరు వాహనదారులతో కలిసి బంక్ వద్ద ఆందోళన చేపట్టారు. బాధితుల తరపున మాట్లాడాల్సిన పోలీసుల యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని మొరాయించిన మరమ్మతులకు గురైన తమ వాహనాలను రిపేర్ చేయించాలని బాధితులను డిమాండ్ చేశారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి జలగం వెంగళరావు ఓపెన్ కాస్ట్లో లక్షలు విలువ చేసే డ్రిల్లింగ్ మిషనరీ నీట మునిగాయి. గత 2 రోజులుగా కురిసిన వర్షానికి కోట్లు సంపాదించే మిషనరీ నీట మునిగాయి. తుఫాను హెచ్చరికలు చేస్తున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంతోనే లక్షలు విలువ చేసే మిషనరీ పాడైపోయినట్టు తెలుస్తోంది. వాటర్ తోడే మోటార్లు కూడా నీటి పాలవడంతో వాటర్ తీస్తే గానీ మిషనరీ బయటకు రాదు. ప్రభుత్వ సొమ్ము ఇలా నీటి పాలైతే అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వికారాబాద్ జిల్లా తాండూరులో సంచలనం రేపిన హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. నిందితుడు మాలకిష్టప్పపై 6 మర్డర్ కేసులు నమోదు అయినట్లు డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. వారం రోజుల క్రితం అడ్డకూలి స్వరాబి అనే యువతి హత్యకు గురైంది. కర్ణాటకకు చెందిన అడ్డకూలి స్వరాబి తాండూరులో కూలీ పనుల నిమిత్తం వస్తూ ఉండేది. ఈ క్రమంలో బాలకృష్ణప్ప అనే వ్యక్తి పరిచయం చేసుకుని కూలీ పనుల కోసం అంటూ తట్టపల్లి అడవులకు తీసుకెళ్లి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. నిందితుడు కిష్టప్ప 2 సంవత్సరాలు జైల్లో ఉండి 2 నెలల క్రితమే బెయిల్పై వచ్చాడని చెప్పారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశాము. ఇన్వెస్టిగేషన్లో ఆమె ఎక్కడ వెళ్ళిందనే విషయాలు, తర్వాత ఆమె ఫోన్ లొకేషన్ అవన్నీ కూడా తీసినా కానీ ఆమె అప్పటికే 29th రిపోర్ట్ మిస్సింగ్ అయిపోయి ఫస్ట్ నాట్ రిపోర్ట్ అయినా 2 days గడిచిపోయింది. అప్పటికి రాలేదు. మళ్ళీ అన్ని విధాలు ప్రయత్నం చేసినా ఆమె లొకేషన్ దొరకట్లేదని ఉద్దేశంగా సీసీ కెమెరాలు చెక్ చేయడం జరిగింది. రాజేందర్ ఆధ్వర్యంలో వాళ్ళ టీమ్స్ అందరు కూడా. అనంతపురం జిల్లాలో భార్యాభర్తలపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేసిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. తాడిపత్రి పట్టణంలోని కాల్వగడ్డ వీధిలో అంకిరెడ్డి రామాదేవి వెంకటరామరెడ్డి అనే దంపతులు నివాసం ఉంటున్నారు. నవంబర్ 29వ తేదీన భార్యాభర్తలిద్దరూ అనంతపురంలోని వివాహ కార్యక్రమానికి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. అదే సమయంలో సతీష్ నాయుడు అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించి రామాదేవి మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు. రామాదేవి గట్టిగా అరవడంతో కత్తితో ఆమె గొంతు కోశాడు. ఆమె అరుపులు విని భర్త వెంకటరామరెడ్డి అడ్డురాగా అతడిపై కూడా దాడి చేసి పరారయ్యాడు. దాడి చేసిన నిందితుడిపై గతంలో 2 కేసులు ఉన్నట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. తెలుగు ప్రసార మాధ్యమాలలో వ్యాఖ్యాతలుగా ప్రయోక్తలుగా పనిచేస్తున్న వారిని తెలుగు గళ పురస్కారాల పేరిట సత్కరించదలిచామని ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు విజయబాబు తెలిపారు. తెలుగు భాషా వికాసానికి కేవలం రచనల ప్రతిపాదికనే కాకుండా మౌఖిక భాషకు కూడా ప్రాధాన్యం పెరిగిన పరిస్థితులలో మౌఖిక భాషలో నిష్ణాతులైన వారికి పురస్కారాలు ఇస్తున్నామని కలెక్టర్ ఢిల్లీరావు అన్నారు. తెలుగు భాష వికాసంలో తెలుగు భాషా చైతన్యంలో మారుతున్న పరిస్థితులలో కళానికి ఎంత బలం ఉందో గళానికి అంతే ప్రాధాన్యం ఉన్న ఈ ఆలోచన చేశామన్నారు. మిచాంగ్ తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతాంగాన్ని తక్షణం ప్రభుత్వం ఆదుకోవాలని నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కందుల సత్యనారాయణ డిమాండ్ చేశారు. నిడదవోలు మండలంలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. పంట చేతికి అంది వచ్చే సమయంలో తుఫాను వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలని ఆయన కోరారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కొడకంచి గ్రామ శివారు జామతోటలో అక్రమంగా తయారు చేస్తున్న ఆల్ఫాజోలం ముడి పదార్థం టీఎస్ నాబ్ బృందం పట్టుకున్నారు. అక్రమంగా తయారు చేస్తున్న 5 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నిందితుల్లో యూనుఫ్, మాణిక్యాలరావు అనే 2 వ్యక్తులపై కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుకున్న ఆల్ఫాజోలం ముడి పదార్థం విలువ దాదాపు 3 కోట్లు ఉంటుందని సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్ తెలిపారు. గవర్నమెంట్ నుండి యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అని స్పెషల్గా డెడికేటెడ్ ఫోర్స్ ఉంటుంది దానికి. సో దాని టెక్నికల్ ఎక్స్పర్టైజ్ కావాలి. రెగ్యులర్ పోలీస్ చేసేదానికంటే వీళ్ళ దగ్గర దాన్ని ఎక్కడి నుండి వస్తున్నాయి అంతా ట్రేస్ చేయడానికి ఇంటెలిజెన్స్ కానీ ఆపరేషన్స్ చేసి పట్టుకురావడానికి కానీ ఒక స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఉంది మన దగ్గర యాంటీ నార్కోటిక్స్. అండ్ మన సైడ్ నుండి కూడా మా సైడ్ జిల్లా టాస్క్ ఫోర్స్ కానీ ఎస్బీ కూడా ఇంటెలిజెన్స్ కూడా కోఆపరేషన్ అందిస్తూ మేము కూడా దాని మీద సేంద్రియ ఎరువులు ఉపయోగించి ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా రైతులకు తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలు ఉంటాయని జిల్లా ప్రకృతి వ్యవసాయ శాఖ జాయింట్ అధికారి మహమ్మద్ వల్లి అన్నారు.
గోకవరం మండలం రంపఎర్రంపాలెం గ్రామాల్లో పర్యటించిన ఆయన ప్రకృతి వ్యవసాయానికి రసాయనిక వ్యవసాయానికి 2 తేడాను డ్రోన్ కెమెరాతో సర్వే నిర్వహించాము. మిచాంగ్ తుఫాను ప్రభావంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆయన అన్నారు. రంపాలెం గోకవరం మండలం అది ప్రకృతి వ్యవసాయం చేస్తాం చాలా బాగుంది. పక్కన చేలు కెమికల్ చేలకి దీనికి చూస్తే చాలా మార్పు కనపడింది. ఈ సంవత్సరం ఇంత వర్షాల్లో కూడా ఏం పడకుండా అంతా బాగుంది. అయితే దీనికి మార్కెటింగ్ కూడా జీవించి అంతా చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాం. దీన్ని చూసి రైతులందరూ కూడా బాగుంది ఇది చేద్దామని చెప్పేసి రైతులు కూడా అనుకుంటున్నారు. ఇక్కడ మన స్టాఫ్ కూడా చాలా బాగా అనుకోవాలంటున్నారు. మనకి ఏది కావాల్సిన దాన్ని చేసేస్తున్నారు. అంతా బాగుంది. రైతులకు పూర్తి న్యాయం చేసే వరకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని పామూరు నియోజక టీడీపీ ఇన్ఛార్జ్ వర్లకుమార్ రాజా భరోసా ఇచ్చారు. పామూరు తహసీల్దార్ కార్యాలయంలో తుఫాను వల్ల నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని ఎంఆర్ఓ భరత్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. నష్టపోయిన రైతులకు తక్షణమే ఎకరాకు 30,000 నష్టపరిహారం అందించాలని, క్రాప్ ఇన్సూరెన్స్ వెంటనే రైతులకు అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో టీడీపీ తరపున పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈరోజు మిచాంగ్ తుఫాను దాటికి రైతు కుదేలైపోయాడు. చాలా నష్టపోయాడు. ఈ 3-4 రోజుల్లో దాదాపుగా అన్ని మండలాల రైతుల దగ్గరికి వెళ్ళి మేము పలకరించి వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాం. ప్రతిపక్ష హోదాలో ఎక్కడ కూడా వాళ్ళకి న్యాయం జరుగుతున్న దాఖలాలు మాకు కనపడట్లా. 100 మంది రైతులుంటే ఒక రైతుకి న్యాయం చేస్తూ 99 మంది రైతులను అలాగే వదిలేస్తున్నారు. వాళ్ళకి ఎమ్యూనరేషన్ అర్జెంటుగా చేయాలి, చేస్తాం అంటున్నారు. కానీ ఇప్పటికి కూడా అధికారులు క్షేత్రస్థాయిలో. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో ఓ షాప్లో దొంగలు హల్చల్ చేశారు. కొత్తపల్లిలోని ఉమామహేశ్వర జ్యువెలరీ షాప్కు వెనుక భాగం నుండి కన్నం పెట్టి దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. సుమారు 10 కేజీల వెండి, 16 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ షాపు యజమాని వేకువరపు వెంకటదుర్గ తెలిపారు. వెంటనే గోకవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. కృష్ణా జిల్లాలో తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం టీడీపీ, జనసేన, సిపిఐ పార్టీలు ధర్నా నిర్వహించారు. రైతులకు న్యాయం చేయాలంటూ మోపిదేవి మండలం కప్తానుపాలెం హైవేపై అఖిలపక్ష నేతలు నిరసన తెలిపారు. ధాన్యం కొనుగోలులో భారీగా అవకతవకలకు పాల్పడుతున్నారని నేతలు ఆరోపించారు. రేపు విజయవాడలో అఖిల పక్షాలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామని సిపిఐ రామకృష్ణ తెలిపారు. ధర్నాలో మండలి బుద్ధా ప్రసాద్, సిపిఐ నేత రామకృష్ణ, జనసేన నేతలు రత్నగోపాల్, గుడివాక శేషబాబు పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని సినీ నటి సంగీత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇదే ఇవాల్టి జిల్లా డైరీ. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.